యేసు ప్రభువారు సమాధిని జయించి మూడవ దినాన సజీవుడిగా లేచి ఆయన సజీవుడి లెక్కలో మనల్ని ఉంచుతున్నందుకు ఈరోజు మనమందరం కూడా సంతోషంతో ప్రభు సన్నిధిలో ఆరాధించే కృపను అనుగ్రహించారు. ఎందుకంటే మరి యేసు ప్రభువారిని గత ఆదివారం ఆయన ఆదివారమే యెరూషలేము వరకు కూడా బేతనియా నుంచి యెరూషలేము వరకు కూడా మరి ఆయన జయధ్వనులు పలుకుతూ యేసు ప్రభువారిని జై సంకేత గీతాలు పాడుకుంటూ ఆయన యెరూషలేము వరకు దేవాలయంలోనికి తీసుకుని వెళ్ళారు. మరలా వారం తిరిగి లోపుగానే ఆయన గుడ్ ఫ్రైడే మనం ఆరాధన చేశాం. గుడ్ ఫ్రైడే రోజు ఆయన్ని సిలువ అప్పగించారు, సిలువ మరణం పొందారు. ఆ తర్వాత ఆయన 3 దినాలు సమాధిలో 3 రాత్రి పగళ్ళు, యోనా ఏ రీతిగా 3 రాత్రి పగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నారో అలాగే యేసు ప్రభువారు కూడా ఈ యొక్క సమాధిలో ఉంచబడి 3వ రోజు అనగా ఈరోజు ఆయన మృత్యుంజయుడిగా సమాధిని జయించి మృత్యువును జయించి ఆయన సజీవుడిగా ఆయన లేచిన ఈ రోజును మనం అందరం కూడా ఒక పండుగగా మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మన క్రైస్తవులకి మంచి పండుగ ఏదైనా ఉందంటే ఈ పునరుత్థానమే. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుత్థానమే లేకపోతే మనం ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఈ సువార్త ప్రకటించడం, ప్రార్థన చేయడం, లేకపోతే నిరీక్షణగా విశ్వాసం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా వ్యర్థమే అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పునరుత్థానం వల్ల దేవుడు అటువంటి పునరుత్థాన శక్తి దేవుడు మనందరికి కూడా దయచేయునుగాక. ఈ పునరుత్థాన దినమందు ఈ పండుగలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు నిశ్చయముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చూడండి, పునరుత్థానం అనగా అనగా తిరిగి, ఉత్థానం అనగా లేపబడటం, పునరుత్థానం. దీనిలో ఉన్న అర్థం అది, తిరిగి లేపబడ్డారు. చాలామంది గనులైన ప్రజలు ఈ భూప్రపంచం మీద పుట్టారు, చాలా ఘనమైన కార్యాలు జరిగించారు. మరలా వారి సమయం పూర్తయిపోయినప్పుడు వారు తిరిగి చనిపోయారు, సమాధి చేయబడ్డారు. వారిలో మృత్యువును జయించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువారే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే గనులైన వారందరూ కూడా సమాధులు ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఆ సమాధులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశంలో మనందరికి బాగా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు బాగా పరిచయస్తుడు ఎవరో? మహాత్మా గాంధీ. ఎందుకు పరిచయస్తుడంటే మనం చూడలేదు ఆయన్ని ఎప్పుడు, కానీ ప్రతి నోటు మీద ఆయన బొమ్మ ఉంటుంది. 5 రూపాయల నోటు మీద ఆయన ఫోటో ఉంటుంది, నవ్వుతూ ఉంటాడు. 10 రూపాయల నోటు మీద ఆయన ఫోటో ఉంటుంది, నవ్వుతూ ఉంటాడు. 100 రూపాయల నోటు మీద ఆయన ఫోటో ఉంటుంది, నవ్వుతూనే ఉంటాడు. 500, 2000 నోట్ల మీద కూడా ఆయన ఫోటోనే ఉంటుంది. అయితే అంత ఘనమైన వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు కూడా ఆయన సమాధి ఢిల్లీలో ఉంది. ఎక్కడుంది? రాజ్ ఘాట్లో ఆయన సమాధి ఉంది. ఆ సమాధి ఇంకా తెరవబడాల, అలాగే ఉంది. ఆయన అక్కడ లోపలే ఉన్నాడు. మరి ఇంత భారతదేశం అంతా కూడా మంచి పేరు సంపాదించిన వ్యక్తి చనిపోయాడు, కానీ ఆ సమాధిలోనే ఉండిపోయాడు. ఇంకా ఘనమైన వ్యక్తులు ఈ భూప్రపంచం మీద యుద్ధాలు చేసిన వారు ఉన్నారు. ది గ్రేట్ అలెగ్జాండర్. ఈయన గురించి ప్రతి ఒక్కరు కూడా చదివిన వారు చాలా విషయాలు తెలుసుకుంటాం. ఎందుకంటే ఈయన యవ్వన ప్రాయంలోనే ఆయనకు ఒక గోల్ ఏంటంటే ప్రపంచమంతా జయించాలి, ఎలాగైనా సరే ప్రపంచానికి ఏకైక చక్రవర్తిగా నేనే ఉండాలి అని యవ్వన ప్రాయంలోనే మంచిగా ప్రపంచం అంతా చుట్టూ తిరిగి యుద్ధాలు చేసుకుంటా జయాన్ని పొందుకుంటా ఉన్నాడు. అటువంటి గ్రేట్ అలెగ్జాండర్ కూడా చనిపోయాడు ఒకరోజు. ఆయనకు జ్వరం వచ్చి చనిపోయాడు. ఆయన చెప్పిన నీతి ఏంటంటే, అబ్బాయి, మనం ఎంత సంపాదించినా అదంతా కూడా మనం తీసుకెళ్ళలేము. మనల్ని ఎంత డబ్బులు పెట్టి వైద్యులు బ్రతికించాలని ప్రయత్నం చేసినా మనం బ్రతకడం కష్టం. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఆ ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆయన కూడా సమాధి చేయబడ్డాడు. ఆ సమాధిలో నుంచి మరలా ఆయన లేపబడలేదు. దేవతలు అనబడినవారు, దేవుళ్ళు అనబడినవారు ఎంతోమంది ఈ భూప్రపంచం మీద ఉన్నారు, కానీ
వారందరూ చనిపోయారు, మరలా వారు సమాధుల్లోనే ఉన్నారు. చూడండి, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం అన్నీ కొన్ని పబ్లిక్లో చెప్పకూడదు, మనందరికీ తెలిసిన విషయాలు. ఏదేమైనా మరణమును జయించిన ఒకే ఒక్క దేవుడు. యెరూషలేం ప్రాంతానికి వెళ్ళిన వారందరూ కూడా తప్పనిసరిగా యేసు ప్రభు వారి యొక్క సమాధిని చూస్తారు. మరి నేను కూడా ఇంచుమించుగా 3 సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళా. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు 3 సార్లు కూడా సమాధిలో నేను వెళ్ళి చూసినప్పుడు ఆ సమాధి రాయి పక్కకు తొరలించబడి ఉంది, సమాధి అంతా ఖాళీగా ఉంది, సమాధిలో యేసు ప్రభువారు లేరు అనడానికి నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్షిని. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా స్వయంగా కనులారా చూసి, ఇదిగో ఆయన సమాధిలో లేడు, ఆయన లేపబడ్డాడు. అదే మాట ఇక్కడ 28వ అధ్యాయము 6వ వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లుగా ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎప్పుడో లేచి ఉన్నాడు. 2025 సంవత్సరాల క్రితమే నజరేయుడైన యేసు క్రీస్తు వారు చనిపోయి ఆయన సమాధి చేయబడి 3వ దినాన ఆయన మృత్యుంజయుడిగా సమాధిని బద్దలు కొట్టుకొని, ఎందుకంటే ఆ దినాల్లో ఉన్న రోమా సైనికులు చాలా కఠినమైన వారు. యేసు ప్రభు వారు ముందుగానే కొన్ని ప్రవచనాలు చెప్పారు. ఏమనంటే, నేను చనిపోతాను, మరలా 3వ దినాలు లెగుస్తాను అని ఆయన ఎన్నోసార్లు తరచుగా తన శిష్యులకును ఆ రోమా సైనికులకి అనేక మందికి తెలియపరిచాడు. అయితే ఆ మాటలు వారికి గుర్తుకొచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఆ సమాధికి అడ్డుగా పెట్టినటువంటి ఆ రాయిని ఇంకా కొంచెం కీలుపూసి గట్టిగా అంటించేశారంట. అది మరలా ఓపెన్ కాకుండా. కానీ మరణపు ముళ్ళును విరిచిన వాడు ఆయనే కాబట్టి ఆయన ముందు సమాధి రాయి కాదు కదా, ఏది కూడా నిలవలేకపోయింది. వాళ్ళు చాలా కష్టపడి దొర్లించుకొని ఆ సమాధికి అడ్డుపెట్టిన రాయి యేసు ప్రభువారు ఒకే ఒక్కసారి దాన్ని తునాతులకలుగా చేసేసి దాన్ని తొలగించి ఆయన మృత్యుంజయుడిగా సమాధిలో నుంచి ఆయన సజీవుడిగా లేచాడు. ఆ రోజుని మనము అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ పండుగ రోజు మనం ఏమి నేర్చుకోవాలి, యేసు ప్రభువారు మనకిస్తున్న సందేశం ఏంటి అనేది ఒక 3 మాటలు మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. అయిన తరువాతనే ఒక 3 వ్యక్తుల్ని కలుసుకున్నాడు. ఆయన 3 వ్యక్తులను కలుసుకొని 3 ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆ ప్రశ్నలు ఈరోజు నిన్ను నన్ను మనందరూ కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు. వాటికి మన దగ్గర సమాధానం ఉందో లేదో ఈ పండుగ రోజునే మనం తేల్చుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు అడిగిన 3 ప్రశ్నలు మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి ప్రశ్న యేసు ప్రభు వారు అడుగుతున్న ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా, ఆమె ఆయన తోటమాలు అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాకు చెప్పుము, నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక్కడ మొదటి ప్రశ్న, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత ఆయన అడుగుతున్నటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడంటే మగ్దలేని మరియాను యేసు ప్రభువారు అడుగుతున్నారు. ఎందుకంటే మగ్దలేని మరియా జీవితం ఎలాంటిదంటే 7 దయ్యాలు పట్టి భయంకరంగా విలవిల్లాడిపోతున్న ఆ స్త్రీని దేవుడు బాగు చేశాడు. బాగు చేసినప్పటి నుంచి కూడా మగ్దలేని మరియా యేసు ప్రభువారి వెనకాలే ప్రయాణం చేశారు. ఎక్కువగా ఆయన పరిచర్యలో ఆమె కూడా ఒక పాలిభాగస్తురాలుగా ఒక మెంబర్గా ఉండి ఆయన వెనకాలే ప్రయాణం. ఎన్నో అద్భుతాలు చూసింది, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు కన్నులారా చూసింది. అలాగే యేసు ప్రభువారు తరచుగా చెప్తున్న మాట, నేను 3వ దినాన్ని లెగుస్తా సమాధిని జయించి అనే మాట ఎన్నోసార్లు ఇన్నుంటుంది. బహుశా ఇన్ని ప్రసంగాలెంది, ఇన్ని ఉపమానాలెంది, ఎంత ప్రార్థన చేసింది, దయ్యాలను వదిలించుకుంది, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించింది, ఆయన వెనకాల ఫాలో అయ్యింది, అంత బాగానే ఉంది.
మళ్ళా యేసు ప్రభువారు చనిపోయి 3వ దినాలు లేచేసరికి ఆమె అసలు మొట్టమొదటికి వెళ్ళిన ఆమె కూడా ఆమెనంట. ఆ అధ్యాయం 1 వచనాల్లో మనం చదివితే, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందల కాడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిని తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధుల నుంచి ఎత్తుకొని పోయారు అనే సమాచారం ఎవరు చెప్పిందంటే మగ్దలేని మరియే. ఎంత విశ్వాసపరురాలు, ఎన్నో సంవత్సరాలు లేకపోతే ఎంతో కాలం యేసు ప్రభువారిని వెంబడించి మంచి విశ్వాసం కలిగిన స్త్రీ ఇప్పుడు ఏం చేస్తుందంటే యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువారు అక్కడ పక్కన నుంచొని ఉన్నాడు. ఫస్ట్ దేవదూత వచ్చి మాట్లాడింది. ఆ పై వచనంలో మనం చూసినట్లయితే చదవండి. వారు, అమ్మా ఎందుకు ఏడుచున్నావు? ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదంట. దేవదూతలు మాట్లాడారు, యేసు ప్రభువారే పక్కన నిలబడి ఆమెతో మాట్లాడుతున్నా సరే ఆమె గ్రహించలేకపోతుంది. అంటే ఈ దినాల్లో మనము ఏమి వెతుకుతున్నాం? మొదటి ప్రశ్న. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఏం వెతుకుతున్నారు? మనము క్రీస్తుని వెతుకుతున్నామా, లేకపోతే లోకం వైపు, లోక ఆశల వైపు వెతుకుతున్నామా? యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. 55వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చదివితే, యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెతకాలి. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనను వేడుకొనాలంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు, ఆయన మనకు దొరుకు కాలంలోనే మనం ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. నేటి దినాల్లో ఏదేదో వెతుకుతూ ఉంటారు. దేవుణ్ణి ఎతకాలి. ఎక్కడ ఆయన దొరుకుతాడు? పుణ్యక్షేత్రాలకు వెళ్తే దొరుకుతాడా, లేకపోతే కొండల మీదకి ఎక్కితే దొరుకుతాడా, లేకపోతే చెట్ల మీదకి ఎక్కితే దొరుకుతాడా? ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనకిస్తున్న సమాధానం ఏంటంటే, యేసు ఆమె పక్కనే ఉన్నాడంట. ఆమెమో గుర్తుపట్టలేకపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన పరిస్థితి కూడా ఎలా ఉంది? యేసు ప్రభు వారు మన పక్కనే, ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అయితే మనం గుర్తుపట్టలేని స్థితిలో ఉంటున్నామా, లేకపోతే ఆయన్ని గుర్తుపట్టే స్థితిలో ఉంటున్నామా? ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనల్ని అడుగుతున్న మొదటి ప్రశ్న ఇదిగో, నువ్వు ఎవరిని వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఒక ఆయన ఉన్నాడు, సౌలు. ఆ రాజు అవ్వకముందు కొన్ని వెతికాడు. ఏంటంటే ఆయన డ్యూటీ గాడిదలు పోగొట్టుకున్నాడంట. గాడిదలు పోగొట్టుకొని గాడిదలు వెతుకుతుంటే దేవుడు సమూయేలుకు చెప్పాడు, సమూయేలు, ఒక ఆయన అక్కడ ఉన్నాడు, గాడిదలు పోగొట్టుకొని ఎత్తుక్కుంటున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని దర్శించి ఆయన్ని అభిషేకించాలి అన్నప్పుడు సమూయేలు వెళ్ళి అదే రీతిగా అభిషేకించాడు. తర్వాత రాజు అయిన తర్వాత కూడా మళ్ళీ ఎతకడం ప్రారంభిస్తున్నాడు. ఏం ఎతుకుతున్నాడంటే దావీదుని ఎతుకుతున్నాడు. ఎలాగైనా దావీదుని చంపేయాలి. ఎతికేది ఏమి ఎతకాలి? దేవుణ్ణి ఎతకాలి. అయ్యో, నేను గాడిదలు పోగొట్టుకొని గాడిదలు కాసుకునేవాడిని, నన్ను రాజుగా, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి రాజుగా నన్ను దేవుడు నియమించాడు కదా. ఎవరిని ఎతకాలి? అప్పుడు దేవుణ్ణి వెతకాలి. కానీ ఈ సౌలు ఎవరిని ఎతుకుతున్నాడు అంటే దావీదుని ఎతుకుతున్నాడు. ఎక్కడున్నాడు కనుగొనండి, ఎతకండి, దావీదుని చంపేయాలి ఎలాగైనా సరే. ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల దేవుడు ఆ సౌలు చేతిలో నుండి ఆ రాజ్యాన్ని తీసివేసి దావీదుకి ఆ రాజ్యాన్ని అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం వెతుకుతున్నాం? మనుషుల్ని వెతుకుతున్నామా,
లేకపోతే మనం మందిరానికి వచ్చినప్పుడు చాలామంది కొన్ని హైటెక్ మందిరాలు లేకపోతే మంచిగా ఆ పెద్ద స్థాయిలో ఉన్న మందిరాలకు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు. అంటే మనుషులు చూసి మనం మందిరానికి వెళ్ళటం కాదు, లేకపోతే మందిరం అలంకరించబడడం వల్ల మందిరానికి వెళ్ళటం కాదు, కానీ ఆ సన్నిధిలో దేవుని యొక్క ప్రత్యక్షత ఉందా లేదా, దేవుని ఆత్మ సంచరిస్తుందా లేదా, దేవుని కార్యాలు జరుగుతున్నాయా లేవా, మనం ఇవి గ్రహించే వారంగా ఉండాలి. కానీ పైన అలంకరణల కోసం మనం ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈరోజు ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనల్ని అడుగుతున్నది ఏంటంటే, నువ్వేం వెతుకుతున్నావు? పై అలంకరణ అడుగుతున్నావా? రోజు చూస్తున్నావా? దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, అంతరంగ స్వభావాన్ని ఆయన లక్ష్య పెట్టే దేవుడు. కానీ పై రూపానికి మనం ఒకవేళ అందంగా ఉండకపోవచ్చు, ఆయన పై రూపాన్ని ఎప్పుడు కూడా లక్ష్య పెట్టడంట. దావీదు విషయంలో మనం గమనించినట్లయితే దావీదు చాలా చిన్నవాడే, బలహీనుడే, అయినా సరే దావీదును దేవుడు ఎన్నిక చేసుకొని ఇశ్రాయేలు దేశానికి 2వ రాజుగా దేవుడు నియమించాడు. అలాగా దేవుని సన్నిధిలో మనం చూసినట్లయితే మనం ఏం వెతుకుతున్నామో మొదటి ప్రశ్నగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం వెతకాలి? కొన్ని విషయాలు మనం త్వరగా చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుదాం. ఏం వెతకాలి మనం? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మనం ఏం వెతకాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం వెతకవలసింది ఏంటి అంటే, మనం మొదట ఆయన రాజ్యమును నీతిని మనం మొదట వెతకాలి. అప్పుడు మనకి ఏది కావాలో ప్రభువుకు సమస్తం కూడా తెలుసు. మనం ముందే లోకం వైపు కానీ మనకు కావలసినవన్నీ కూడా ప్రభువుని అడగాల్సిన అవసరం లేదు. ప్రభు సన్నిధికి వచ్చి మొదట మనం వెతకవలసింది, అడగవలసింది ఏంటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం మొదట వెతికితే మనకి ఏది అవసరం ఉందో ప్రతీది కూడా దేవుడు అవసరతను ఎరిగి సమస్తమును కూడా సమకూర్చగలిగిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీతిని వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి. సామెతల గ్రంథంలో ఇంకొక మాట రాయబడి ఉంది, 8వ అధ్యాయము 17వ వచనంలో ఆయన్ని ఎలా వెతకాలి అంటే, నన్ను ప్రేమించువానికి నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు. ఎవరైతే ప్రభుని జాగ్రత్తగా ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతారో, కనిపెట్టి మనం ఆయన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. చూడండి, మరి 10 వెండి నాణేల్లో ఒక నాణ్యం పోగొట్టుకుంది ఒక స్త్రీ. ఆమె ఏం చేసింది? ఆ పోగొట్టుకున్న నాణ్యం కోసం ఇల్లంతా కూడా చాలా జాగ్రత్తగా ఊడ్చిందంట, జాగ్రత్తగా ఎతికిందంట. ఆ పోగొట్టుకున్నది దొరికేంత వరకు కూడా ఆమె వెతకడం ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె జాగ్రత్తగా వెతికిందో ఆ పోగొట్టుకున్న నాణ్యము దొరకటం ఆమెకి చాలా సంతోషం అనిపించింది. చూడండి, పోగొట్టుకున్నాయి మనం వెతికేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతామో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రభువుని జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా మనం మనసు పెట్టి దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మనం చూసినట్లయితే ఆ మగ్దలేని మరియకు ప్రక్కనే నుంచొని ఉన్నాడు ఆయన. కానీ ఆమె గుర్తించలేకపోతుంది, ఏదేదో వెతుకుతుంది. ఆయన తోటమాలి అనుకుంటుంది, లేకపోతే ఇంకెవరో వ్యక్తి అనుకుంటుంది. కానీ యేసు ప్రభువారే నా ముందు నుంచున్నాడు, ఆయన నాతో మాట్లాడుతున్నాడు అని ఆమె గ్రహించలేని పరిస్థితిలో, ఆ బలహీనమైన పరిస్థితిలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29. అయితే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడంట. మనం పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతో ప్రభువుని మనం వెతికినప్పుడు ఆయన నిశ్చయముగా మనకి ప్రత్యక్షమయ్యే దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ పునరుద్ధాన దినమందు మనం ఎవరిని వెతకాలి? ఏం వెతకాలి?
ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే మన ప్రభువుని మనం పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతో వెదికే వారంగా ఉంటే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన రాజ్యమును నీతిని మనం మొదట వెతికితే మనకన్నీ కూడా సమకూర్చబడతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది మొదటి ప్రశ్నగా మనము చూస్తున్నాం. రెండవ ప్రశ్న, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత మరొక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. ఎవరిని? చూడండి, 21వ అధ్యాయంలోకి వస్తే 5వ వచనాన్ని చదువుదాం. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? చూడండి, ప్రతి ప్రశ్న దగ్గర ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అక్కడ మొదట మనం చదువుకున్న దగ్గర కూడా క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఏంటి? ఇక ఎవరిని అడుగుతున్నారంటే, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఎవరిని అడుగుతున్నాడు యేసు ప్రభువారి ప్రశ్న? ఈ ప్రశ్న ఎవరిని అడుగుతున్నాడంటే, యేసు ప్రభువారితో పాటుగా 3.5 సంవత్సరాలు ఘనమైన పరిచర్య చేసిన అపోస్తులైనటువంటి పేతురు, సీమోను పేతురుని, అక్కడున్న వారందరిని కూడా అడుగుతున్నారు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉందా? చూడండి, ఆ పేతురు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే, పేతురు ఎలాంటి వాడంటే, చేపలు పట్టుకొని ఆ గలిలయ ప్రాంతంలోనూ తిబేరియా ప్రాంతాలు అన్నిట్లో కూడా చేపల వ్యాపారం చేసుకునేవాడు. వలలు పట్టుకొని చేపలు పట్టుకుంటూ ఆ బోట్లు ప్రయాణం చేస్తూ తన జీవితాన్ని గడుపుతున్నప్పుడు ఒకరోజు యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్తూ ఉన్నప్పుడు వారికి అక్కడ చేపలు పడతా ఉన్నారు. వారిని పిలిచి అన్నాడు, మీరు వలలు విడిచిపెట్టండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తారు అన్నప్పుడు వారు వెంటనే ఆ వలలు విడిచిపెట్టి వారు యేసు ప్రభువారిని వెంబడించారు. అంటే వీరు పిలువబడిన వారు, అంటే అపోస్తులుగా పిలువబడిన వారు, దేవుని పరిచర్య కొరకు ఒక ప్రత్యేకమైన పిలుపు కలిగిన వారు, మనందరం కూడా ఏర్పరచబడిన వారు. పిలుపు కలిగిన వారు కొందరే. దేవుని పరిచర్య నిమిత్తం కొంతమందిని దేవుడు పిలుచుకుంటాడు. ఇదిగో నువ్వు నా పరిచర్య చేయాలి, నువ్వు నా పరిచర్య చేయాలి అని దేవుడు ప్రత్యేకంగా కొంతమందికి పిలుపుతో ఆ ప్రత్యేకమైన పిలుపునిచ్చి పిలుస్తూ ఉంటాడు. అలాగా పిలువబడిన వాడే పేతురు. యేసు ప్రభువారు ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడ్డాడో ఈయనకు ఒక ఆలోచన వచ్చిందంట, ఇంకా ఆయన చనిపోయాడు, అయిపోయింది, పరిచర్య ముగించేసాం, ఇక మళ్ళీ వల్ల ఎక్కడ ఉన్నాయి ఎతకండ్రా అని చెప్పి ఆయన వెళ్ళేది కాక ఆ పై వచ్చినాన్ని మనం చదివితే ఆ మొదటి నుంచి చదువుదాం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకున్నాను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా, సీమోను పేతురు, దిదుమానబడిన తోమాయు, గలిలయలో కానాను ఊరివాడగు నతానియేలును, జబదీయ కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము కూడా నీతో కూడా వచ్చేదమని అనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ రాత్రి ఏమీ కూడా పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. చూడండి, ఇక్కడ రెండవ ప్రశ్న, యేసు ప్రభువారు తన శిష్యుడైనటువంటి పేతురుని, అక్కడ ఉన్నటువంటి కొంతమంది శిష్యుల్ని అడుగుతున్న ప్రశ్న, అసలు మీ పిలుపు ఏమైపోయింది? మీరు పిలువబడిన వారు, నేను పునరుద్ధానుడుగా లెగుస్తానని మీకు అనేక సార్లు చెప్పాను, అయినా సరే మీరు ఆ పిలుపుని ఏం చేశారు? పిలుపుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారంటే మరలా పాత పనికి వెళ్ళిపోయారనమాట, క్యారేజీని తీసుకొని. ప్రైజ్ ది లార్డ్. సేవకు సమర్పించుకున్నారు. వీళ్ళు 3.5 సంవత్సరాలు సేవ చేశారు. 3.5 సంవత్సరాల సేవ చాలా అద్భుత రీతిగా చేశారు యేసు ప్రభు వారి వెనకాల తిరిగి. ఈ 3.5 సంవత్సరాల పరిచర్య ఏమైపోయిందో తెలియదు, కానీ మళ్ళా వలలు తీసుకొని మళ్ళా గలిలయ సముద్రంలోకి వెళ్ళిపోయి చేపలు పట్టడం ప్రారంభించారు. పేతురే లీడర్గా ఉన్నాడు వాళ్ళందరికీ. ఉండి, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా, మీరు వస్తారా అని ఆయన నాయకుడిగా నిలబడి వాళ్ళందరిని తీసుకుని చేపలు పడుతుంటే యేసు ప్రభు వారు అక్కడ నిలిచాడంట. కానీ యేసు ప్రభు వారిని వాళ్ళు గుర్తుపట్టట్లా. అక్కడ అంటున్నాడు, ఇగో పిల్లలారా, భోజనమునకు ఏమైనా మీ దగ్గర ఉందా అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నలో ఉన్న పరమార్థం ఏంటంటే,
అసలు మీ పిలుపు ఏమైపోయింది పేతురు? నేను మిమ్మల్ని పిలిచే కదా, సేవకు పిలిచాను. ఇప్పుడు పునరుద్ధానం తర్వాత కూడా నేను లేకపోయినా మీ పరిచర్య చేయాలి కదా. మనిషి ఉన్నప్పుడే పరిచర్య చేయడం కాదు, మనిషి లేనప్పుడు కూడా నమ్మకంగా అప్పగించిన పని చేయటమే అది గొప్పతనం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. ఒక యజమానుడు తన దూరదేశానికి వెళ్తూ తన దగ్గర ఉన్న పనివారిని పిలిచి అప్పగించాడు పనులు, బాధ్యతలు. అప్పగించినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు చక్కగా కష్టపడి సంపాదించాడు. యజమానుడు లేడు అక్కడ, లేకపోయినా 5కి 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 2కి 2 సంపాదించాడు. యజమానుడు చూస్తున్నాడనో, యజమానుడు అక్కడ ఉన్నాడనో కాదు, లేకపోయినా వాళ్ళు నమ్మకంగా పనిచేశారు. అందుకనే వాళ్ళని చూసినప్పుడు ఆ యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. అంటే యజమానుడు లేకపోయినా సరే వారు నమ్మకంగా పనిచేశారు. యేసు ప్రభువారు ఆయన మన మధ్యలో ఉన్నాడు, కానీ మనం గ్రహించలేని పరిస్థితి. ఆయన లేడుగా అని చెప్పేసి మనం మరలా మన పూర్వపు జీవితానికి వెళ్ళిపోకూడదు. ఇక్కడ పేతురు చేసిన పని కూడా అదే. అందుకనే పిలుపును మర్చిపోయి ఆయన మరలా వెనక్కి వెళ్ళిపోయాడు. మన పిలుపును మనం కాపాడుకొనుగాక. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని. కాబట్టి మీరు ఆత్మ కలిగించు ఐక్యమును మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో మీరు పిలువబడిన పిలుపును బట్టి మీరు వినయముగా భయభక్తులు కలిగి సాత్వికముతో దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. పిలిచిన పిలుపు, ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు. మనమందరం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని పిలుపునందుకొనే, దేవుని ఏర్పాట్లో ఉన్నాం. ఆ పిలుపును మనం గ్రహించే వారంగా ఉండాలి. అందుకనే హెబ్రీ పత్రిక 11:8 అబ్రహామును గురించి రాస్తూ ఆయన దేవుడు పిలిచినప్పుడంట ఆ పిలుపుకి లోబడ్డాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ఆ ప్రదేశమునకు బయలుదేరాడంట. అబ్రహామును దేవుడు పిలిచాడు. కల్దీలు అనే ప్రాంతంలో నుంచి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకి అబ్రహాము లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో ఆ కింద వచనాల్లో మనం ఆ మాట చదివితే ఆయనకి ఏమీ దేవుడు చెప్పలా, పిలిచాడు అంతే. నువ్వు రావాలయ్యా, దేవుని నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి, నిన్ను గొప్ప జనముగా చేస్తా అని అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆ పిలుపును నిలబెట్టుకున్నాడు చివరి వరకు కూడా. కానీ పేతురు విషయంకి వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడంటే మరలా తిరిగి ఆ సముద్రంలో చేపలు వేయడానికి వెళ్ళిపోయాడు. కానీ రాత్రంతా శ్రమ పడ్డాడంట, ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభువారు వారి మధ్యలో నిలిచి ఆ పేతురు చెప్తున్నాడు, ఇగో కుడివైపును వలవేయి, అప్పుడు చేపలు పడితే అంటే వారు రాత్రంతా శ్రమ పడ్డామయ్యా, ఏమీ ప్రయోజనం లేదు. ప్రభు చెప్పినట్లుగా వారు విన్నారు కాబట్టి ఆ విస్తారమైన చేపలు ఆ రోజు వారు ఎన్నడూ కూడా వారి జీవితంలో ఎన్నడూ కూడా చూడని ఆ విలువైన చేపలు ఆ రోజు వారు పొందుకున్నట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈరోజు మనము కూడా ఈ పునరుద్ధాన దినమందు మన పిలుపు ఏంటి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, ఏ పని మీద దేవుడు మనల్ని కేటాయించాడు, మనం ఏ పని చేస్తున్నాం, పిలిచిన పిలుపును బట్టి ప్రవర్తిస్తున్నామా లేకపోతే పిలుపుకు విరోధంగా పని చేస్తున్నామా? ఈ పునరుద్ధాన దినమందు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. 3వ మాటను కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయంలో 15వ వచనాన్ని మరలా చదువుదాం మనం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి,
యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? మూడవ ప్రశ్న, యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత అడిగిన 3 ప్రశ్నలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అమ్మ, నువ్వు ఏం వెతుకుతున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అని మగ్దలేని మరియని అడుగుతున్నాడు. అలాగే రెండవదిగా పేతురుని అడుగుతున్నాడు, నీ పిలిచిన పిలుపు ఏమైపోయింది అని ఆయన్ని ప్రశ్నిస్తున్నాడు. మూడవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే మరలా పేతురుని, సీమోను పేతురుని అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటున్నామా? లేదా మనకు దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ఉందా ప్రేమించే? అబ్రహాము విషయంలో మనం చూస్తే, అబ్రహాము ఒక్కగానొక్క కుమారుడిని చూసి మురిసిపోతున్నాడు, బాగా ప్రేమిస్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో బహుశా. అయితే అబ్రహాముని దేవుడు అన్నాడు, నువ్వు ఒక్కగానొక్క కుమారుడిని తీసుకొచ్చి బలి ఇచ్చేయి, నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా, ఆయన్ని తీసుకొచ్చి బలి ఇచ్చేయి అన్నప్పుడు వెంటనే దేవుని కంటే నాకు ఎక్కువేం కాదు అని చెప్పేసి మరి బలి అర్పించడానికి కూడా అబ్రహాము సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుని కంటే మనం ఎక్కువగా ఏది ప్రేమించకూడదు. దేవుడే మనకి స్వాస్యము. ప్రైజ్ ది లార్డ్. మనం ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నామా? ప్రేమించే వారంగా ఉండాలి. మనం విస్తారంగా ప్రేమిస్తే దేవుణ్ణి మన విస్తారమైన పాపములు క్షమించబడతాయి. ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అలాగే యేసు ప్రభువారిని బాగా ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. కాబట్టి ఆ ప్రేమ వల్ల ఆ విస్తారమైన పాపములన్నీ కూడా, ఆమె చేసిన విస్తారమైన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ప్రేమించాము అంటాం కాదు, కానీ క్రియారూపకంగా ఆమె ఏం చేసిందంటే విలువైన అత్తరసీస తీసుకొచ్చి ఆయన పాదముల మీద పోసినట్లుగా మనము చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో. నిజంగా ఆయన్ని ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఈరోజు నిజంగా ఆయన్ని ప్రేమిస్తున్నామా, లేకపోతే పండగ క్రైస్తవులాగే మనం మిగిలిపోతున్నామా? ఈరోజు ఈ 3 ప్రశ్నల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎవరిని ఎతుకుతున్నావు? రెండవదిగా నీ పిలుపు ఎక్కడ? నీ పిలిచిన పిలుపు ఏర్పాటు ఎక్కడుంది? మూడవ ప్రశ్న ఏంటంటే, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా మనము ప్రభువుని ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన ప్రేమించే వారికి ఇదిగో నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించాలని ఒక ఆజ్ఞ యేసు ప్రభువారు మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో 2 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే, మన పూర్ణ హృదయముతో ఆయన్ని మనము ప్రేమించాలని ఆజ్ఞ బైబిల్ గ్రంథంలో మనకి ఇవ్వబడింది. మనం ప్రేమించడం ద్వారా ఏం జరుగుతుందంటే, మనం వాక్యం ద్వారా చూసినట్లయితే కీర్తన 11వ అధ్యాయము చివరి వచనంలో మనం ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారంట. ఆయన్ని ప్రేమించేవారు నిశ్చయముగా ఆయన నిజంగా ప్రేమిస్తే, ఆయన నీతిని మనం ప్రేమించినట్లయితే ఆయన ముఖ దర్శనాన్ని మనము చూసుదుముగాక. ఆమేన్. ఆయన్ని మనం చూడాలనే ఆశ, జక్కయ్యకి కూడా అదే ఆశ కలిగింది. యేసు ఎవరో అని చూడగోరాడు. యేసు ప్రభువారిని చూడాలనే ఆశ మనలో ఉంటే ఆయన ప్రేమించాలి. నిజంగా ఆయన్ని ప్రేమించి, ఆయన కంటే ఎక్కువగా మనం ఎక్కువ ఏది ప్రేమించకూడదు. ఆయనే మనకి సర్వముగా ఉండాలి. ఆయన నిజంగా హృదయపూర్వకంగా మనం ప్రేమిస్తే ఆయన ముఖాముఖిగా ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా నీతో నాతో మనందరితో కూడా ఆయన మాట్లాడినవి ఉన్నాడు. అలాగే ఆయన్ని ప్రేమించినట్లయితే ఏం జరుగుతుందంటే, న్యాయాధిపతుల 5వ అధ్యాయంలో ఇదిగో బలముతో ఉదయించు సూర్యుని వలె వాళ్ళు ఉంటారు. ఆయన్ని ఎవరైతే బాగా ప్రేమిస్తారో వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ కీర్తన గ్రంథంలో 69వ కీర్తనలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ చివరి మాట మనం 69వ కీర్తన 35, 36 వచనాల్లో మనం చూస్తే, ఆయన్ని ప్రేమించిన వారంట జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. ఆయన సేవకుల సంతానము దాన్ని స్వతంత్రించుకుందురు. ఆయన నామమును ప్రేమించిన వారు ఎందులో ఉంటారంటే సియోనులో, నిత్య సియోనులో మనమందరం ఉండాలని దేవుని ఆశ.
ఆయన నామమును ప్రేమించిన వారు నిత్య సియోనులో ఉంటారు. ఆ మహామహిమ కలిగిన సియోను, ఆ మహారాజు యొక్క నగరం, శుద్ధ సువర్ణము కలిగిన పట్టణం, అది దేవుని యొక్క మహారాజు యొక్క నగరం, ఆయన సింహాసనం ఉండే స్థలం. ఆ మహానగరంలోనికి, ఆ శాశ్వతమైన మహానగరంలోనికి మనం అందరం కూడా వెళ్ళి అక్కడ నివాసం ఉండాలంటే ఇక్కడ చెప్పిన ఒక మాట ఏంటంటే, నిజంగా ఆయన్ని ప్రేమించే వారంగా మనము ఉందుముగాక. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు మనల్ని 3 హెచ్చరిక మాటల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆత్మరూపిగా మన మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు. ఆయన్ని చూసే కన్నులు మనకి దేవుడు అనుగ్రహించాలని మనము ప్రార్థన చేద్దాం. అలాగే మన పిలిచిన పిలిపేంటి, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఆ ఏర్పాటును మనం గ్రహించి ఆ ఏర్పాటును బట్టి మనం ముందుకు కొనసాగాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు ఏ బాధ్యత అప్పగించో, ఏ పని అప్పగించో అదే నేను చేస్తానయ్యా, నీ పిలుపు మేరకు నేను పని చేస్తానని దేవుణ్ణి అడగాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? మనం నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికి కూడా దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం ప్రార్థన లేచి నిలబడదాం.